అందరికీ నమస్తే అండి. గుడ్ మార్నింగ్. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, ఆంధ్రప్రభ తెలుగులో 4 ప్రధానమైన వార్తాపత్రికల్లో వచ్చిన ముఖ్యమైన వార్తాంశాలను మనం ఈ వీడియోలో చూద్దామండి. చివరి వరకు చూడండి అండ్ లైక్ చేయండి. మీ ప్రతి లైక్ ఇంపార్టెంట్. సో అంటే నేను ఒక్కడనే కదా లైక్ చేయకపోయినా పర్లేదు అని మీరు చాలామంది వేలాది మంది అనుకుంటారు. అందుకే 40,000 మంది చూస్తున్నా 10,000 లైక్స్ కూడా రావట్లా. అట్లీస్ట్ 12-13,000 లైక్స్ రావాలని అడుగుతున్నాను రోజు. ఆహార శుద్ధి రంగంలో 1,00,000 కోట్ల పెట్టుబడులు అంటండి. రాష్ట్రంలో వచ్చే 5 ఏళ్లలో సాధించేలా ప్రణాళిక. ఇండియా ఫుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ సదస్సులో సీఎం చంద్రబాబు నిన్న విశాఖపట్నంలో ఆహార శుద్ధి, మత్స్య సంపద, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలకు సంబంధించి రాష్ట్రాన్ని గ్లోబల్ హబ్గా తీర్చిదిద్దామని, ఈ రంగాల ద్వారా వచ్చే 5 ఏళ్లలో 1,00,000 కోట్ల పెట్టుబడులు సాధిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు. ట్రేడ్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో శుక్రవారం విశాఖపట్నంలో ఇండియా ఫుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ సదస్సు నిర్వహించారన్నమాట. ఆ సదస్సులో సీఎం గారు మాట్లాడుతూ రాబోయే 5 ఏళ్ల ప్రణాళికను వివరించారు. సో ఆహార శుద్ధి అనేది నిజంగా చాలా మంచి రంగం. ఇప్పుడు మన రాష్ట్రంలో ఇన్వెస్ట్మెంట్స్ పెట్టడానికి, పరిశ్రమలు పెట్టడానికి ఉన్న మంచి అవకాశాలు ఏంటంటే ఆహార శుద్ధి ఒకటి, టూరిజం ఒకటి. ఈ రెండు కూడా మంచిది. అలాగే కన్స్ట్రక్షన్ కూడా బాగానే ఉంది, కానీ అక్కడక్కడ కన్స్ట్రక్షన్ డిపెండ్స్ ఆన్ పబ్లిక్ మూడ్స్, గవర్నెన్స్, గవర్నమెంట్ పాలసీస్ ఇవన్నీ ఉంటాయి. కానీ ఆహార శుద్ధి అనేది ఎవర్ గ్రీన్ అండ్ టూరిజం ఒకటి ఎవర్ గ్రీన్ అనమాట, ఎప్పటికీ బాగుంటుంది. సో అందుకే 1,00,000 కోట్ల పెట్టుబడులు సాధిస్తాము అనేది చెప్పారు. అలాగే ప్రతి నియోజకవర్గంలో పారిశ్రామిక పార్క్, ఆహార శుద్ధి నూతన విధానం 4.0 కింద రాష్ట్రంలోని పరిశ్రమలకు ప్రోత్సాహకాలు అందిస్తున్నాం. 200 కోట్లకు పైగా పెట్టుబడులు దాటితే వాటిని మెగా ఇండస్ట్రియల్ హబ్లోకి చేర్చి ప్రోత్సాహకాలు అందిస్తాము, ఎక్కువ ఇస్తామని సీఎం గారు చెప్పారు. అలాగే నిన్న విశాఖపట్నంలో బీచ్ రోడ్లో డబుల్ డెక్కర్ బస్సులు ప్రారంభించారండి సీఎం గారు. విశాఖపట్నంలో డబుల్ డెక్కర్ బస్సులు అనేవి చాలా ఫస్ట్ టైం అనమాట. విశాఖ వాసులకు కొత్తగా ఉంది ఆ అనుభూతి. చూడొచ్చు, అది ఈనాడులో బ్యానర్ వేశారు. తర్వాత భారత్ చైనా కలవడం ముఖ్యం, దాంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు స్థిరత్వం. 6 లక్షల కోట్ల పెట్టుబడులకు జపాన్ సుముఖత. టోక్యో పర్యటనలో ప్రధాని మోదీ. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు స్థిరత్వం తీసుకువచ్చేందుకు భారత్ చైనా కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని భారత ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. పరస్పర గౌరవం, ఉభయ దేశాల ప్రయోజనాలు, సున్నితత్వాల ఆధారంగా ద్వైపాక్షిక సంబంధాలను వ్యూహాత్మక, దీర్ఘకాలిక కోణంలో మున్ముందుకు తీసుకువెళ్లేందుకు భారత్ సిద్ధంగా ఉందని తెలిపారు. జపాన్ 2 రోజుల పర్యటనకు నరేంద్ర మోదీ గారు జపాన్ వెళ్ళారు. అక్కడ ఆయన మాట్లాడుతూ జపాన్తో 6 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టడానికి జపాన్ సుముఖత వ్యక్తం చేసిందంట మన దేశంలో. అట్ ద సేమ్ టైం చైనా అండ్ ఇండియా కలిపి బిజినెస్ చేయాలి, ట్రేడ్ బిజినెస్ ఎక్కువగా చేయాలి, ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ వాళ్ళిద్దరి మధ్య పెరగాలి. ఆ రెండు కలిస్తే ప్రపంచానికి కొత్త ఊపిరినిచ్చినట్టు అవుద్ది అని జపాన్ కూడా పాజిటివ్గా రెస్పాండ్ అవ్వడం, నరేంద్ర మోదీ గారు కూడా అదే చెప్పడం జరిగింది. వైభవంగా ఈటీవీ 30 వేడుకలు చేసుకుందమ్మా. 2047 నాటికి దేశంలో 350 విమానాశ్రయాలు. పెట్టుబడిదారులకు ఇష్టమైన గమ్యస్థానంగా భారత్. విశాఖ ఏరోస్పేస్ మ్యానుఫ్యాక్చరింగ్ సదస్సులో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. కీలక రంగాల్లో ఆవిష్కరణలు ప్రోత్సహించేందుకు, పోటీతత్వం సామర్థ్యాన్ని పెంపొందించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన జాతీయ తయారీ మిషన్ ఉపయోగపడుతుందని కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. సగటున రోజుకు ప్రతి 40 నుంచి 50 రోజులకు దేశంలో ఒక కొత్త విమానాశ్రయాన్ని ప్రారంభిస్తున్నామని తెలిపారు. అలా 2047 నాటికి దేశంలో 350కి పైగా విమానాశ్రయాలు ఉంటాయని పేర్కొన్నారు. 2047 నాటికి దేశం మొత్తం మీద 350కి పైగా విమానాశ్రయాలంట. ఈ లెక్కన మన రాష్ట్రంలో ప్రస్తుతానికి విజయవాడ, విశాఖపట్నం అండ్ కర్నూలు ఒకటి, కడప ఉన్నాయి కదా, రాజమండ్రి ఒకటి ఉంది కదా. సో ఒకటి శ్రీకాకుళంలో ఒకటి రెడీ అవుతుంది అండ్ ఒంగోలులో ఒకటి రెడీ చేస్తున్నారు. మేబీ మన రాష్ట్రంలో కూడా కొత్తగా ఇంకో 10 వస్తాయేమో విమానాశ్రయాలు ఆయన చెప్పిన టైంకి. ఇక పార్టీని నిలబెట్టేందుకే సినిమాలు చేస్తున్నా, వైకాపావి విధ్వంసంతో కూడిన విధానాలు, మనవి సామాజిక స్పృహ కలిగిన కార్యక్రమాలు. కార్యకర్తలతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిన్న అండ్ మొన్న 2 రోజుల పాటు సేనతో సేనాని అనే కార్యక్రమంలో భాగంగా
పవన్ కళ్యాణ్ గారు ఆ పార్టీ మీటింగ్స్లో పాల్గొన్నారు. ఈరోజు 3వ రోజు ఆ పార్టీ మీటింగ్ జరగబోతోంది. సో నిన్న ఏం చేశారంటే, అసలు నేను సినిమాలు చేయడానికి రీజన్ ఏంటంటే, సినిమాలు చేస్తేనే నాకు డబ్బు వస్తుంది, ఆ డబ్బుతో నేను రాజకీయం చేయాలి, పార్టీని నడిపించాలి, అందుకనే నేను సినిమాలు చేస్తున్నానని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. సో వినే వాళ్ళందరూ వినొచ్చు, నమ్మే వాళ్ళందరూ నమ్మొచ్చు. సో ఏదైనా నిజంగా పవన్ కళ్యాణ్ గారికి వేరే బిజినెస్లు ఏమీ లేవు కాబట్టి, ఆయనకి సినిమాలు చేస్తేనే డబ్బులు వస్తాయి కాబట్టి ఆయన చెప్పిన దానిలో వాస్తవం ఉంది. ఇక అలాగే నిన్న ఋషికొండ ప్యాలెస్ పరిశీలించారు పవన్ కళ్యాణ్ గారు. ఋషికొండ ప్యాలెస్ అంటే ఆల్రెడీ పెచ్చులు ఊడిపోతుందంట. ఇదిగోండి, సీలింగ్ పాడై పెచ్చులు ఊడి నీరు కారుతుందంట. 450-500 కోట్లు కట్టారు అది ఋషికొండ ప్యాలెస్. దాదాపుగా 2 ఏళ్ళు అవుతుంది అది పూర్తయి. ఈ పార్టీ వైసీపీ గెలిచి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు అక్కడనే ఉండేవాళ్ళు. ఆయన గెలవలేదు, ఆ పార్టీ గెలవలేదు, విశాఖపట్నంలోనూ గెలవలేదు, ఏమీ లేదు. ఆ ప్యాలెస్ కూడా వదిలేశారు. పోనీ కూటమి ప్రభుత్వానికి అధికారంలోకి వచ్చిన ఈ 15 నెలల్లో కూడా వాళ్ళకి ఋషికొండ ప్యాలెస్ ఏం చేయాలో తెలియలా, ఎలా వాడుకోవాలో తెలియట్లా. త్వరలో దాన్ని వినియోగించుకుంటామనే చెప్తున్నారు. ఈలోగా అది శిథిలమైపోతుంది, ప్రారంభం కాకుండానే శిథిలమైపోతుంది. 500 కోట్లు బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది. ఇక ఎగువ కాఫర్ డ్యాంపై భయం అక్కర్లేదు, ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉండండి. దిగువ కాఫర్ డ్యాం లీకేజీని గమనించాలి, డాక్యుమెంటేషన్ మెరుగుపడాలి. విదేశీ నిపుణుల బృందం పోలవరం ప్రాజెక్టులో భాగమైన ఎగువ కాఫర్ డ్యాం ఎడమ వైపున ఎగువ ప్రాంతంలో ఇటీవల కొంత కొంగడంపై భయపడాల్సిన అవసరం లేదని విదేశీ నిపుణుల బృందం భరోసా ఇచ్చింది. ఇప్పటికే బట్రస్ డ్యాం నిర్మాణం పూర్తి చేసినందున పెద్దగా సమస్యలు ఉండకపోవచ్చని అభిప్రాయపడింది. ఎప్పటికప్పుడు జాగ్రత్తగా పరిశీలించాలని, అవసరమైతే తగిన చర్యలు చేపడదామని పేర్కొంది. దిగువ కాఫర్ డ్యాంలో 200 మీటర్ల వద్ద నీరు లీక్ అవుతున్న ప్రాంతాన్ని నిత్యం గమనిస్తూ ఉండాలని నిపుణులు సూచించారు. విదేశీ నిపుణుల బృందం నిన్న పోలవరం ప్రాజెక్టు దగ్గరకు వచ్చి ఎగువ కాఫర్ డ్యాం, దిగువ కాఫర్ డ్యాం ఇవన్నీ పరిశీలించి ఇవి లీక్ అవుతున్నాయి కదా, ఎంతవరకు వీటిని ఉపయోగించవచ్చు అవన్నీ చెప్పి సూచనలు ఇచ్చారనమాట. అవి రాశారు. తెలుగుతోనే మనోవికాసం. నిన్న తెలుగు దినోత్సవం, తెలుగు భాషా దినోత్సవం. ఆ సందర్భంగా విశాఖలో ఘనంగా గిడుగు రామ్మూర్తి పంతులు గారి జయంతి సందర్భంగా నిన్న వేడుక జరిగింది. తర్వాత గిడుగు స్ఫూర్తితో తెలుగు పరిరక్షణ, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. మీకు వీలైతే వెంకయ్య నాయుడు గారి తెలుగు స్పీచ్ వినండి, అంతకు మించిన తీదనం ఇంకెక్కడ ఉండదు. ఆయన తెలుగు స్పీచ్, ఇంగ్లీష్ స్పీచ్, హిందీ ఏదైనా బాగుంటుంది. తెలుగు అయితే అనర్గళంగా ప్రయాసలతో చాలా ముచ్చటగా సరదాగా మాట్లాడతారు ఆయన. విశాఖలో డబుల్ డెక్కర్ బస్సులు ప్రారంభించి ప్రయాణించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. 43.70% బార్లకే నేడు లాటరీ, మిగతా 56.30% మళ్ళీ నోటిఫికేషన్ ఇవ్వాల్సిందే. పాపం ఫస్ట్ టైం అండి బార్లు తీసుకోవడానికి ఎవరు ముందుకు రావట్లా. ఇంతకుముందు బార్లకి గిరాకీ ఉండేది. 1000 బార్లకి నోటిఫికేషన్లు ఇస్తే కనీసం ఒక 7-8 వేల దరఖాస్తులు వచ్చేవి. అటువంటిది ఇప్పుడు 840 బార్లకు నోటిఫికేషన్ చేస్తే అసలు దరఖాస్తులే రావట్లేదంట. 367 బార్లకే 4 అంతకన్నా ఎక్కువ దరఖాస్తులు వచ్చాయంట, మిగిలిన బార్లకు రావట్లేదంట. ఎందుకంటే ఆల్రెడీ లిక్కర్ షాపులు తీసుకున్న వాళ్ళే మైనస్లో ఉన్నారు, బ్రేక్ ఈవెన్ రావట్లా, నష్టాల్లో ఉన్నారు. గత ఏడాది లిక్కర్ కొత్త షాపులు తీసుకున్న వాళ్ళు. సో వాళ్ళు కాస్త లాభపడితే అమౌంట్ కొంచెం ఎక్కువ వస్తే బార్లకు వస్తారు, బార్లకు వాళ్ళే వేస్తారు. కానీ ఇప్పుడు వాళ్ళు దానిలో నష్టపోతున్నారు కాబట్టి బార్లో మళ్ళీ నష్టపోవడానికి ఎవరు సిద్ధంగా లేరు. అందరూ బార్ అంటే ఎక్కువ డబ్బులు. ఇక స్త్రీ శక్తి పథకం భారం కాదు బాధ్యత, త్వరలో ఏసీ పల్లె వెలుగు బస్సులు. మంత్రి రామప్రసాద్ రెడ్డి. ఏమంటే పల్లె వెలుగు కూడా ఏసీ పెడతారా? పల్లె వెలుగు బస్సులు అంటే ప్రతి 3-4 కిలోమీటర్లకే ఆగాల్సి ఉంటుంది, గ్రామీణ ప్రాంతాల్లో ఆగాల్సి ఉంటుంది. దానికి కూడా ఏసీ పెడతారంటే మామూలు ప్రకటన కాదు ఇది. స్త్రీ శక్తి పథకాన్ని భారంగా కాకుండా ఒక బాధ్యతగా అమలు చేస్తున్నామని రాష్ట్ర రవాణా క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రామప్రసాద్ రెడ్డి అన్నారు. విశాఖ ఎంవీపీ కాలనీలో బస్సు కాంప్లెక్స్ ఆవరణలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ పథకం కింద ఇప్పటి వరకు 2.38 కోట్ల మంది ప్రయాణించారన్నారు. 96 కోట్లు ఖర్చు చేశామని చెప్పారు మంత్రి గారు. ఇక ఎట్టకేలకు ఏపీ క్యాడర్కు ఐఏఎస్ అధికారి లోతేటి శివశంకర్ పోరాటం ఫలించింది. కేంద్ర సిబ్బంది వ్యవహారాల ఎట్టకేలకు దిగొచ్చింది. ఆయనను తెలంగాణ క్యాడర్ నుంచి రిలీవ్ చేసి ఏపీ క్యాడర్కు పంపించేందుకు అంగీకరించిందంట. సదస్సులు, ట్యాబ్ల కొనుగోలు అక్రమాలు, దొంగ లెక్కలతో సంజయ్ బిల్లులు మంజూరు చేశారు. వాదనలు వినిపించిన ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ కస్టడీ పిటిషన్పై ముగిసిన వాదనలు 1ని వెలువడిన తీర్పు. ఐపీఎస్ అధికారి సంజయ్ సిఐడి డీజీగా ఉన్న సమయంలో ఎస్సీ ఎస్టీ చట్టంపై అవగాహన సదస్సుల పేరిట దొంగ లెక్కలు చూపించి బిల్లులు మంజూరు చేయించారు. పాపం 1,19 లక్షల కోసం కక్కుర్తిపడి ఆయన
ఐపీఎస్ అధికారి పరువు పోగొట్టాడు, హోదా పోగొట్టుకున్నాడు, జైలుకి వెళ్ళాడు. పార్టీని నిలబెట్టేందుకే సినిమాలు. ఓకే. స్వయం ఉపాధి రుణం క్లిక్ దూరంలో. పొదుపు సంఘాలు మహిళలకు ఆన్లైన్లోనే అనుమతులు. ఇంటి నుంచే బ్యాంకు రుణం పొందేలా వెసులుబాటు. ఇటువంటి పనికిమాలిన వార్తలు రాయండి, జనం తిడుతూనే ఉంటారు. బీసీ కార్పొరేషన్ రుణాలు, ఎస్సీ కార్పొరేషన్ రుణాల విషయంలో ఇప్పటికీ దాదాపుగా 7-8 నెలలు అవుతుంది దరఖాస్తులు చేసి. ఆ దరఖాస్తులు వాళ్ళకి ఇంటర్వ్యూలు చేసి వాళ్ళని అప్రూవ్ చేసి 7-8 నెలలు అవుతుంది. ఇప్పుడు వరకు ఏ ఒక్క లబ్ధిదారుకి ఇవ్వాల. బీసీ కార్పొరేషన్ రుణాలు ఇవ్వలేదు, ఎస్సీ కార్పొరేషన్ రుణాలు ఇవ్వలేదు. వెయిట్ చేస్తున్నారు జనం. ఇప్పుడు తీరా చూస్తే చూడండి, మహిళా సంఘాల కంటే స్వయం ఉపాధి రుణం క్లిక్ దూరంలో అంట. ఒక 50,000 అడుగుతారు, ఇచ్చేస్తారు అంత ఈజీగా క్లిక్ చేస్తే. బ్యాంకర్లు రావాలి, వాళ్ళు చూడాలి, వాళ్ళు ఏం బిజినెస్ చేస్తారో ప్రపోజల్ తీసుకోవాలి, చాలా వ్యవహారాలు ఉంటాయి. ఇలా రాయడం వల్ల ఏంటంటే ఇంకా అందరూ ఈనాడులో రాశారు నిజమేనా అనుకొని ఆన్లైన్లో అప్లై చేస్తారు. 10 మంది అప్లై చేస్తే ఒకరికో ఇద్దరికో మాత్రమే వస్తుంది. ఇదిగోండి, ఋషికొండ భవనాలపై త్వరలో నిర్ణయం. ఈ మాట ఇదే హెడ్డింగ్ సీఎం చంద్రబాబు నాయుడు గారు 2024 ఆగస్టులో చెప్పినట్టు గుర్తు, ఏడాది కిందట. అప్పట్లో కూటమి ప్రభుత్వం వచ్చిన కొత్తలో కూడా వీళ్ళందరూ వెళ్ళి ఋషికొండ ప్యాలెస్ పరిశీలించారు పనులు. అప్పుడు కూడా ఇదే మాట చెప్పారు, త్వరలో నిర్ణయం అని. ఏడాది అవుతుంది, ఇంకా త్వరలో నిర్ణయం. మరి అసమర్థతనాలా, ప్లానింగ్ లేదనాలా, చేతకాంతనం అనాలా? ఒక ఋషికొండ ప్యాలెస్, ఒక ప్యాలెస్ని ఎలా యూజ్ చేసుకోవాలో తెలియట్లేదు ఇంతమంది మంత్రులకి, ఇంతమంది ఎమ్మెల్యేలకి, ఇంత పెద్ద సీఎంకి, ఇంత పెద్ద డిప్యూటీ సీఎం గారికి. ఏమండి, అవునా కాదా చెప్పండి? ఋషికొండ ప్యాలెస్ని ఎలా యూజ్ చేసుకోవాలో తెలియకపోవడం ఏంటి? ప్రైవేట్ వాళ్ళకి ఎవరికో ఆక్షన్ వేసేయచ్చుగా, పబ్లిక్ ఆక్షన్ వేసేయండి. అదానీ గారు, అంబానీ గారు కొనుక్కుంటారు. లేదా పర్యాటక కేంద్రంగా పెట్టేయండి. ఋషికొండ ప్యాలెస్ ఎలాగో ఫేమస్ అయింది, పర్యాటక కేంద్రంగా పెట్టేయండి. దాన్ని వెళ్ళి చూడడానికి టికెట్, ఎంట్రీ టికెట్ పెట్టండి. తలకాయకు 100 రూపాయలని పెడతారు, పెట్టి చూసుకుంటారు. అట్లీస్ట్ దాని మెయింటెనెన్స్కైనా డబ్బులు రావాలి కదా. దానికి ఓన్లీ ఎవ్వరు లేకపోయినా దాని మెయింటెనెన్స్ నెలకు 2 లక్షలు ఖర్చు అవుద్దంట. ఆ 2 లక్షలైనా రావాలంటే తప్పదు కదా, ఏదో ఒకటి చెయ్యాలి. అలా వదిలేస్తే దాని మెయింటెనెన్స్ లేకపోతే ఆ ట్యాపులు, లైట్లు, సీలింగ్లు అన్నీ ఊడిపోతాయి. ఇప్పుడు అదే జరుగుతుంది. విరిగిన సీలింగు, దెబ్బతిన్న పైకప్పు. ఋషికొండ రాజసౌధానికి పగుళ్ళు. ప్రారంభించక ముందే శిథిలావస్థకు. ఏఐ విప్లవాన్ని సద్వినియోగం చేసుకోవాలి. కాలానికి అనుగుణంగా పాఠ్య ప్రణాళిక మారాలి. మంత్రి లోకేష్. అసమాన ప్రతిభతో దేశం తలెత్తుకునేలా చేశారు భారత మహిళా క్రికెటర్లో నారా లోకేష్ ముఖాముఖి. ఏపీలో క్రీడారంగ అభివృద్ధికి 10 ఏళ్ల ప్రణాళిక. మీ అసమాన ప్రతిభతో క్రీడాభిమానులు తలెత్తుకునేలా చేశారు. గత ప్రపంచ కప్లో అద్భుత ప్రదర్శన చేశారు. ఈసారి మీ ప్రదర్శన మరింత మెరుగ్గా ఉంటుందని భావిస్తున్నా అని రాష్ట్ర ఐటీ విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. సో మహిళా క్రికెటర్లతో నిన్న ఆయన ముఖాముఖి మాట్లాడారంటండి. బ్రేకింగ్ బౌండరీస్ విత్ నారా లోకేష్ పేరిట భారత మహిళా క్రికెటర్లతో రాడిసన్ బ్లూ హోటల్లో శుక్రవారం ముఖాముఖి జరిగింది. ఓకే. తర్వాత పిన్నెల్లి సోదరులకు హైకోర్టులో ఎదురుదెబ్బ. తెదేపా నేతల జంట హత్య కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్లు కొట్టివేత. తెదేపా నాయకులు జవిశెట్టి వెంకటేశ్వర్లు, జవిశెట్టి కోటేశ్వరరావుల్ని వాళ్ళు బండి మీద ద్విచక్ర వాహనం మీద వెళ్తుండగా వెహికల్తో ఢీకొట్టే ఘటన ఉంది కదా, దాదాపుగా 4-5 నెలలు అవుతుంది అది జరిగి. ఆ కేసులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు A7గా, ఆయన సోదరుడు వెంకటరామరెడ్డి గారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి A6, వెంకటరామరెడ్డి A7గా ఉన్నారు. ఆ కేసులో వాళ్ళు ముందస్తు బెయిల్ కోసం హైకోర్టుకు వెళ్తే హైకోర్టు ఒప్పుకోలేదు. సో వాళ్ళని అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. అక్రిడేషన్ కార్డుల గడువు పొడిగింపు. కొత్త PCCFగా చలపతిరావు. ఇంధన సామర్థ్య సూచి కేటగిరీ 2లోకి రాష్ట్రం. మద్యం కేసులో బాలాజీ కుమార్, నవీన్ కృష్ణ బెయిల్ పిటిషన్ల తిరస్కృతి. విజయనగరంలో పట్టాలు తప్పిన గూడ్సు. సో ఇవన్నీ ఈనాడులో వచ్చిన వార్తాంశాలు. ఇంకో పేజీ చూద్దాం. కోటంరెడ్డిని లేపేస్తే డబ్బే డబ్బు. మద్యం తాగుతూ నెల్లూరు రౌడీ షీటర్ల ప్రేలాపన. సామాజిక మాధ్యమాల్లో వీడియో వైరల్. నిన్న మనం చెప్పాం. సో కోటంరెడ్డి గారికి సంబంధించి కోటంరెడ్డి గారి విషయంలో నెల్లూరు రాజకీయాల్లో సంచలనం అనమాట ఒక రకంగా. సో ఆయన్ని లేపేస్తే డబ్బే డబ్బని వాళ్ళు మాట్లాడుకున్న అంశాలు నిన్న వైరల్ అయ్యాయి. ఆ వీడియో కూడా వైరల్ అయింది. కోటంరెడ్డి ప్లాన్ అని. సో అది ఈనాడులో కూడా హైలైట్ చేశారు. రూరల్ ఎమ్మెల్యేని లేపేస్తే డబ్బే డబ్బు అంటూ నెల్లూరుకు చెందిన కొందరు రౌడీ షీటర్లు మాట్లాడుతున్న ఓ వీడియో శుక్రవారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. ఓ హోటల్ గదిలో మకాం వేసి మద్యం తాగుతున్న ఈ ముఠాలోని మహేష్ అనే ఓ రౌడీ షీటర్ తొలుత మాట్లాడుతూ రే డబ్బు డబ్బు పెద్ద సమస్య అని అంటుండగా, రూరల్ ఎమ్మెల్యేలు లేపేస్తే డబ్బే డబ్బు అంటూ పలు హింసాత్మక నేరాల కేసుల్లో నిందితుడైన వినీత్
సమాధానం ఇస్తున్న దృశ్యాలు ఆ వీడియోలో ఉన్నాయి. నాకు ప్రాణహాని ఉందని పోలీసులకు ముందే తెలుసు అని చెప్పి కోటంరెడ్డి గారు చెప్పారు. పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆయన చెప్పారు. తర్వాత టీసీఎస్ వచ్చేసింది అనేది, తర్వాత విద్యుతాఘాతంతో ఆర్టీసీ బస్సు నిన్న ఫ్రీ బస్ అంటే గుర్తొచ్చింది. నిన్న బొబ్బిల్ నుంచి వైజాగ్ వస్తున్న బస్సులో జరిగిన సంఘటన చూసారా? ఒక మహిళకి అండ్ ఒక పురుషుడికి మధ్య వాగ్వాదం, బూతులు తిట్టుకున్నారు, చెప్పులతో కొట్టుకున్నారు, బీభత్సమైన యుద్ధం జరిగింది బస్సులో. ఆ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. బొబ్బిల్ నుంచి విజయనగరం విశాఖపట్నం వస్తున్న బస్సు అంట. చాలా దారుణంగా తిట్టుకున్నారు, కొట్టుకున్నారు. అసలు అమ్మో. ఐఏఎస్ శ్రీలక్ష్మిని నేనేం అనలేదు. వైకాపా నేత భూమన కరుణాకర్ రెడ్డి జైల్లో ఎంపీ మిథున్ రెడ్డితో ములాఖాత్. అవును, మీరు ఆమె పేరు చెప్పలా. ఆమె పేరు చెప్పకుండా మిగిలిన అన్నీ అనేశారు, అనాల్సినవి అన్నీ అనేశారు. ఆమె పేరు ఒక్కటే చెప్పలేదు. రేపు పక్కన పెడదాం, సాక్షికి వెళ్దాం. సాక్షిలో రోడ్లన్నీ గుంతలు, వాహనాలు గొంతులు. 5 సంవత్సరాల్లో వీళ్ళకి రోడ్ల మీద గుంతలు కనిపించలేదు. ఇప్పుడు అక్కడక్కడ కొన్ని రోడ్ల మీద గుంతలు ఉన్నాయి. ఏదో ఒక 10 రోడ్లలో చూస్తే ఒక రోడ్డు మీద మాత్రమే గుంతలు ఉంటాయి. గత ప్రభుత్వంలో 10 రోడ్లు చూస్తే 9 రోడ్లలో గుంతలు ఉంటాయి. సో ఇప్పుడు వాళ్ళకి అన్నాళ్ళు గుంతలు కనిపించలేదు, ఇప్పుడు కనిపించాయంట. రోడ్డును పడ్డ చంద్రబాబు కూటమి ప్రభుత్వం బండారు. రహదారులు బాగు చేస్తామన్న హామీలన్నీ నీటి మూటలే. చిన్నపాటి వర్షానికే ఛిద్రమైన రోడ్లు, ఊరూరా అదే దుస్థితి. కొన్ని రోడ్లపై ద్విచక్ర వాహనాలు సైతం వెళ్ళలేని పరిస్థితి. 27,141 కిలోమీటర్ల మేర గ్రామీణ రోడ్లలో సగానికి సగం దెబ్బతిన్న వైనం. కొన్ని చోట్ల కోసుకుపోయి, ఇంకొన్ని చోట్ల కొట్టుకుపోయి, కాస్త వర్షానికే రాళ్లు తేలడంతో ముందుకు సాగిన ప్రయాణం అని సాక్షిలో రాష్ట్రంలో ఉన్న రోడ్ల పరిస్థితి మీద ఒక వార్త రాశారండి. ఇదిగో మొత్తం ఎక్కడికక్కడ రోడ్డు ఇచ్చారు. గుంటూరులోని కాకిమావంతాడు సమీపంలో కర్నూలు నుంచి జోహార్పురం మీదుగా వెంకాయపాలెంకి వెళ్ళే రహదారి గుంతలమయంగా ఇచ్చారు. ఉంటాయి రోడ్లు, గుంతలు ఉంటాయి. ఇక సివిల్ దుస్తుల్లో పోలీస్ విధులా? అలా వచ్చి లా అండ్ ఆర్డర్ విధులు నిర్వహిస్తామంటే కుదరదు. అసలు ఇంటెలిజెన్స్ అధికారులకు కూడా లా అండ్ ఆర్డర్తో పనే ఉంది. వారు ఉన్నది కేవలం ప్రభుత్వానికి సమాచారం ఇవ్వడానికే. బనియన్లు, డ్రాయర్లు, టీషర్ట్లు వేసుకొని పోలీసులు అంటే ఎలా? సివిల్ దుస్తుల్లో వచ్చి అరెస్ట్ చేయడం సుప్రీం తీర్పునకు విరుద్ధం. నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిపై అక్రమ కేసులో పోలీసుల తీరును ఆక్షేపించిన హైకోర్టు. కానిస్టేబుల్పై దాడి ఘటన వీడియో ఫుటేజీ, కేసు డైరీ సమర్పించాలని ఆదేశం. విచారణ సెప్టెంబర్ 8కు వాయిదా. సో పోలీసులు ఏ విధంగా రావాలనేది సుప్రీంకోర్టు గతంలో ఒక మార్గదర్శకాలు ఇచ్చింది. ఎవరినైనా అరెస్ట్ చేయాలంటే పోలీస్ దుస్తుల్లో రావాలి, సివిల్ దుస్తుల్లో రాకూడదు అని. ఒకవేళ సివిల్ దుస్తుల్లో వచ్చినా సరే ఆ వ్యక్తి అభ్యంతరం వ్యక్తం చేస్తే మాత్రం చెప్పాలి, సమాధానం చెప్పాలి. సో ఈ కేసులో నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిపై అక్రమ కేసులో పోలీసులు తీరును ఆక్షేపించిన హైకోర్టు అని రాశారు. ఇక కనెక్ట్ యూకే స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందంతో తెలుగు రాష్ట్రాలకు అవకాశాలు. ఫార్మా, టెక్నాలజీ రంగాల్లో తెలంగాణ ఇప్పటికే ముందుంది. R&D, ఇన్నోవేషన్, AIలో కొత్త పెట్టుబడులు వస్తాయి. డిఫెన్స్, ఏరోస్పేస్, టెక్నాలజీ, విద్యా రంగాలపై యూకే ఫోకస్. ఏపీలో సీఫుడ్, టెక్స్టైల్, వ్యవసాయ ఉత్పత్తులకు ప్రాధాన్యం. యూకే డిప్యూటీ హైకమిషనర్ గారెన్ విత్ ఓవెన్ సాక్షితో ముఖాముఖి అంట. వైసీపీలో జాయిన్ చేసేలేపారా కండువా ఎస్సీ? సరదాగా జగన్మోహన్ రెడ్డి గారిని మెచ్చి, యూకేలో ఉన్న ఆయన జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మెచ్చి నిన్న హైదరాబాద్ వచ్చి, అమరావతి వచ్చి సాక్షితో మాట్లాడి వైసీపీలో జాయిన్ అవ్వాలని ఒత్తిడి చేశారని ఏదో రాసేయచ్చు. తన నియోజకవర్గానికి వెళ్లకుండా ఓ వ్యక్తిని ఎలా అడ్డుకుంటారు? ఏపీ పోలీసుల తీరును తప్పుబట్టిన అత్యున్నత న్యాయస్థానం. తాడిపత్రిలో తన ఇంటికి వచ్చేందుకు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి గ్రీన్ సిగ్నల్. సింగిల్ జడ్జి ఆదేశాలకు అనుగుణంగా ఆయన భద్రత కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం పోలీసులకు సుప్రీంకోర్టు ఆదేశం. అందుకయ్యే వ్యయాన్ని భరించాలని పెద్దారెడ్డికి సూచన. సింగిల్ జడ్జి ఉత్తర్వులపై హైకోర్టు ధర్మాసనం ఇచ్చిన ఉత్తర్వులను పక్కన పెట్టిన సుప్రీంకోర్టు. నిజమే. అయితే గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు జేసీగా తాడిపత్రి ఎలా ఉంటుందంటే జస్ట్ పవర్ గేమ్. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పెద్దారెడ్డి గారు పవర్ చెలాయించారు, జేసీ ఫ్యామిలీని ఇబ్బంది పెట్టారు.
టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చాక జేసీ ఫ్యామిలీ ఇప్పుడు పెత్తనం జలాయిస్తుంది, పెద్దారెడ్డి గారిని ఇబ్బంది పెడుతున్నారు. దట్స్ ఏ పవర్ గేమ్ అంతే. అక్కడ రాజ్యాంగము, ప్రజాస్వామ్యము, పోలీసులు, హక్కులు, చట్టాలు అవన్నీ గతంలోనూ పనిచేయలేదు, ఇప్పుడు పని చేయట్లేదు. వీకెండ్ ఓటీటీ, బోల్డ్ అన్ని ఓటీటీలు, ఎన్నో వెబ్ సిరీస్లు, సినిమాలు. ఈ వీకెండ్ ఏం చూడాలని డౌటా అయితే వీటిపై ఓ లెక్కేయండి అని సార్ మేడం అని ఒకటిను, అలాగే మారీసన్ జనసేనలో చీటింగ్ నేతను చితగొట్టారు. ప్లాట్ల అమ్మకం పేరిట పలువురిని 26 కోట్ల మేరకు మోసం చేసిన జనసేన నేతను విశాఖపట్నంలో ఆ పార్టీ నేతలే చితగొట్టారు. వచ్చే మంగళవారం బాబు సర్కార్ 5,000 కోట్ల అప్పు. టీడీపీ సిండికేట్ లక్కీ డ్రాప్. బార్ల ముసుగులో దోపిడీని టీడీపీ సిండికేట్ పన్నాగం పొందుతోంది. ఉద్దేశపూర్వకంగానే దరఖాస్తులు దాఖలు చేయకుండా కుట్ర పన్నుతోంది. పట్టాలు తప్పిన గూడ్స్. రిషికొండ డ్రామా బట్టబయలు. జగన్ ప్యాలెస్ కాదు, పర్యాటక రిసార్ట్. వాస్తవాన్ని అధికారికంగా అంగీకరించిన బాబు ప్రభుత్వం. నిన్నటి వరకు జగన్ ప్యాలెస్ అంటూ దుష్ప్రచారం, నేడు అది పర్యాటక రిసార్ట్ అంటూ జీవో. రిసార్ట్ వినియోగంపై మంత్రుల బృందం ఏర్పాటు. ఇది డైవర్ట్ చేయడానికి రుషికొండ భవనంలో బాబు డైరెక్షన్, పవన్ యాక్షన్. ప్రీతి సుగాలి తల్లి నిలదీయడంతో పవన్ కొత్త డ్రామాలు. మేమే న్యాయం చేసామంటూ అడ్డగోలు బుకాయింపు. నిజానికి ప్రీతి సుగాలి కుటుంబం భూమి, ఉద్యోగం ఇచ్చింది జగన్ ప్రభుత్వమే అని చెప్పారు. నిన్న ఒక మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేశారు. సో ఆ పర్యాటక రిసార్ట్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలి అనే అంశం మీద. కాఫర్ డ్యాముల సీపేజీపై అప్రమత్తం. వచ్చే సీజన్ నాటికి ఈ సమస్య పరిష్కారం కావాలి. అధికారులకు అంతర్జాతీయ నిపుణుల కమిటీ ఆదేశం. ఇది కూడా చూడొచ్చు. ఇవన్నీ సాక్షి అంశాలు. పక్కకి వెళ్ళిపోమ్మా. బాయ్ బాయ్, గుడ్ బై, సీ యూ. హలో ఏపీ, మేము వస్తున్నాం. అమరావతిలో క్వాంటమ్ కంప్యూటర్ సెంటర్ పెడుతున్నాం. మార్చి కల్లా ప్రారంభించే యత్నాలు. ఐబిఎం క్వాంటమ్ ప్రతినిధి క్రౌడర్ ప్రకటన. మార్చి నాటికల్లా క్వాంటమ్ కంప్యూటర్ సెంటర్ వస్తుందంట అమరావతిలో. తర్వాత ఉక్కుపై విషం. ప్రైవేటీకరణ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టండి. ప్రైవేటీకరణ ఆగింది కాబట్టే ఆర్థిక సాయం. కేంద్రం 14,000 కోట్ల సాయం చేస్తోంది. మరి ఇంకెందుకు కార్మిక సంఘాల ఆందోళన? వైసీపీ హయాంలో ఈ సంఘాలు ఏం చేశాయి? ఢిల్లీని ఆనాడు జగన్ ఒక్కసారైనా ప్రశ్నించారా? కేసుల భయం వల్ల కేంద్రాన్ని ఆయన అడగలేదు. నాకు అలాంటి భయాలు ఏవీ లేవు. ఈ విషయాలు బలంగా జనంలోకి తీసుకెళ్ళండి. జనసేన భేటీలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిర్దేశం అని ఆయన విశాఖ ఉక్కు మీద కూడా చాలా ఘాటుగా స్పందించారు. ప్రైవేటీకరణ జరగదు, ఆపేశాము, ఆగింది అని. మెగా ప్రోత్సాహం. పెట్టుబడి 200 కోట్లు దాటితే మెగా హోదా. సరైన సమయం సద్వినియోగం చేసుకోండి. ఫుడ్ ప్రాసెసింగ్ ఆక్వా గ్లోబల్ హబ్గా ఏపీ. వచ్చే 5 ఏళ్లలో 1,00,000 కోట్ల పెట్టుబడి లక్ష్యమని ఫుడ్ ప్రాసెసింగ్ మీద ఆయన మాట్లాడి. అలాగే ఆసియా టెక్ హబ్గా విశాఖ. మీ ప్రాజెక్టు మా బాధ్యత. పారిశ్రామికవేత్తలకు లోకేష్ భరోసా. ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావాలని పిలుపు. ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాల్లో పెట్టుబడులకు సులభతరం అని నిన్న లోకేష్ గారు మాట్లాడిన అంశాలు. తర్వాత వైసీపీ నేతలతో పరిచయాలు నిజమే. పోలీసుల ఎదుట కిల్లేడి అరుణ అంగీకారం. గత ప్రభుత్వంలోని పలువురు ప్రముఖులు, ఉన్నతాధికారులతో పరిచయాలు. ప్రభుత్వంలో ఉండి కూటమిలోనూ కొనసాగుతున్న 2-3తోనూ కీలక వివరాలు సేకరించిన పోలీసులు రెండో రోజు 7 గంటల పాటు విచారణ. ఎక్కడో నాకు నెల్లూరు జిల్లాలో తేడా కొడుతుందండి. గతంలో వైసీపీలో ఉండి ఇప్పుడు టీడీపీలో ఉన్న ప్రజాప్రతినిధులు ఈమె వెనక ఉన్నారేమో, ఒక పెద్ద డ్రామా నడిపిస్తున్నారేమో అని ఏదో తేడా కొడుతుంది విషయం. బయటపెడదాం. ఏదో ఒక పొలిటికల్ డ్రామా నడుస్తుంది అక్కడ. ఒక ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఒక పెద్ద పొలిటికల్ డ్రామా నడుస్తున్నట్టుగా అనిపిస్తోంది. దీన్ని బ్రేక్ చేద్దామా? బ్రేక్ చేస్తే సెన్సేషనే. నాకు డౌట్ కొడుతోంది. నిన్న బయటకు వచ్చిన వీడియో ఆ డ్రామాలో భాగమేనేమో అనిపిస్తోంది. ఎందుకంటే ఈమె కేసు విచారణ తీరు చూస్తుంటే గతంలో ఆమెకు సపోర్ట్గా ఉండడం, ఇప్పుడు ఆమెకు సపోర్ట్గా ఉండడం, పెరోల్కి లేఖ ఇవ్వడం, ఇవన్నీ సంథింగ్ ఏదో తేడా కొడుతున్నాయి. బ్రేక్ చేద్దాం. భారత్, చైనా కలిసి పనిచేయాలి. ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థ సుస్థిరతకు ఇది అవసరం. జపాన్ మీడియాకు ప్రధాని మోదీ ఇంటర్వ్యూ. జీడిపి హుషారు, రూపాయి బేజారు. జూన్ త్రైమాసిక వృద్ధి 7.8%, అంచనాలను మించి పరుగు. 5 త్రైమాసికాల గరిష్ట స్థాయి ఇది. రూపాయి 88 రూపాయలకు వెళ్ళిందండి డాలర్తో పోలిస్తే. అమ్మో. ఇక బార్ పాలసీ గడువు పొడిగిన స్పందన శూన్యం. దరఖాస్తు రాని బార్లు 471, 369 బార్లకే నేడు లాటరీ నిర్వహణ. రాహుల్ సభపై దుమారం.
ప్రధాని మోదీ తల్లిపై కొందరు దుర్భాషలాడినట్టు ఆరోపణలు, బీజేపీ కాంగ్రెస్ కార్యకర్తల ఘర్షణ, పట్నాలో రాహుల్పై కేసు, రాహుల్ క్షమాపణ చెప్పాలని అమిత్ షా, వాటర్ యాత్రకు బ్రహ్మరథం, అందుకే బీజేపీ కుట్రలు కాంగ్రెస్. సో పట్నాలో ఒకరినొకరు కొట్టుకునే వరకు వెళ్ళారు బీజేపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు. మామూలుగా లేదు అసలు. బీహార్ పాలిటిక్స్ దేశ రాజకీయాన్ని తిప్పేస్తున్నాయి. రాహుల్ గాంధీ గారు ఓట్ చోరీ అంశం ప్రస్తుతానికి దేశ రాజకీయంలో కొత్త వేవ్స్, కొత్త సంచలనంగా మారింది. అమిత్ షా తలనరికి బల్లపై పెట్టాలి, బంగ్లా నుంచి చొరబాట్లను అడ్డుకోవడంలో విఫలమయ్యారు. టీఎంసీ ఎంపీ మహువా వివాదాస్పద వ్యాఖ్యలు. వివేక కేసును మళ్లీ దర్యాప్తు చేయాలి, సిబిఐ విచారణ సజావుగా లేదన్న సునీత ఆరోపణల్లో నిజం ఉంది. జగన్ను అవినాష్ రెడ్డి కాపాడడానికి ప్రధాని మోదీ సిబిఐ గొంతు నొక్కుతున్నారు షర్మిల. జగన్ను అవినాష్ రెడ్డిని కాపాడడానికి ప్రధాని మోదీ సిబిఐని కంట్రోల్లో పెట్టుకున్నారని షర్మిల ఆరోపించారు. విధుల్లో ఉండగా పోలీసులు యూనిఫామ్ ధరించాల్సిందని సుప్రీంకోర్టు చెప్పిన అంశాలు కూడా చూడొచ్చు. సో ఇప్పటికే లేట్ అవుతుంది, 7:41 అయింది. సో అనాలిసిస్ ఇక్కడితో ముగిస్తున్నాను. కొంచెం లేట్ అవుతున్నాయి ఈ మధ్య, రకరకాల కారణాలు, బయటికి చెప్పలేని కొన్ని ఉన్నాయి, హెల్త్ ఇష్యూస్ ఎక్కువగా ఉన్నాయి. ఎనీవే, థ్యాంక్ యూ.